దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తం ఇద్దరు మృతి 78 మందికి గాయాలు. కర్నూలు జిల్లాలోని దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్నీ యాత్ర మరోసారి రక్తమోడింది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ముందస్తు చర్యలు చేపట్టినా ఈ ఏడాది కూడా హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడ్డంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. 78 మందికి గాయాలయ్యాయి. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. కర్రల సమరంలో గాయపడ్డ వారిని ఆలూరు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత ఊరేగింపు జరిగింది. అనంతరం దేవతామూర్తులను దక్కించుకునేందుకు నెరనికి తండ, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు, అరికెర తండ, సులువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరూపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో తలపడ్డారు. దీంతో హింస చెలరేగింది. చాలా మంది గ్రామస్తులు గాయాల పాలైనా కూడా పసుపు పూసుకుని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో జరిగే కర్రల సమరంలో పలువురు భక్తులు మృతి చెందడం, పెద్ద సంఖ్యలో గాయపడడం పరిపాటిగా మారింది. ఈ సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మరోవైపు ఈ ఉత్సవాన్ని చిత్రీకరించేందుకు విదేశీ మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. ಗಂಗೆ ಒಳದಂಡಿಗೆ ನಿಂತಾಳ, ಉತ್ತರ ಭಾಗಕ್ಕೆ ಹೋತಾಳ. 7,200 ನಗಳ್ಳಿ, 3,400 ಒಕ್ಕಲು ಜೋಳ, 3 6 6 3